నమస్తే. వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ తీవ్రమైన ఎండలు కేవలం వడదెబ్బకే కాదు, గుండెపోటు ముప్పుకు కూడా కారణమవుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వేడి, డీహైడ్రేషన్, రక్తపోటులో వచ్చే ఆకస్మిక మార్పులు గుండెపై అదనపు ఒత్తిడిని తెచ్చి ప్రాణాపాయ స్థితికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, హై బీపీ, డయాబెటీస్ ఉన్నవారు ఈ సీజన్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎండ తీవ్రత పెరిగినప్పుడు శరీరం తన ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో గుండె సాధారణం కంటే వేగంగా పనిచేయాల్సి రావడంతో అది త్వరగా అలసిపోతుంది. ఎండలు ముదురుతున్న వేళ వడదెబ్బతో పాటు గుండెపోటు ముప్పు పొంచి ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వేడి వల్ల గుండెపై పడే అదనపు ఒత్తిడిని అధిగమించి ప్రాణాలను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. గుండెపై ఒత్తిడి. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల రక్తం చిక్కబడి గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. అలాగే వేడికి రక్తనాళాలు విస్తరించడం వల్ల ఒక్కసారిగా రక్తపోటు పడిపోవచ్చు. వృద్ధుల్లో చెమట పట్టే సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల వారి శరీరం త్వరగా చల్లబడదు. ఇది గుండెపై భారాన్ని పెంచుతుంది. డయోరెటిక్స్ లేదా బీటా బ్లాకర్స్ వంటి మందులు వాడేవారు ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు గురయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి వారు వైద్యుల సలహాతో తగినన్ని ద్రవ పదార్థాలు తీసుకోవాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వేసవిలో ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. తగినంత నీరు. రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి. బయటకు వెళ్లేవారు ఓఆర్ఎస్ లేదా కొబ్బరి నీళ్లు తీసుకోవడం మంచిది. పానీయాల నియంత్రణ. కాఫీ, మద్యం, సోడా వంటి చక్కెర పానీయాలు తగ్గించాలి. ఇవి డీహైడ్రేషన్ను మరింత పెంచుతాయి. ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగకపోవడమే శ్రేయస్కరం. వ్యాయామాలు కూడా ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే చేయాలి. గాలి చొరబడే తేలికపాటి కాటన్ లేదా లెనిన్ దుస్తులు ధరించాలి. అధిక ఉప్పు, కొవ్వు పదార్థాలను దూరం పెట్టాలి. ఇవి రక్తపోటును పెంచి గుండెపై ఒత్తిడి తెస్తాయి. అధిక చెమట పట్టడం, తల తిరగడం, గందరగోళం లేదా చర్మం వేడెక్కి జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే అది హీట్ స్ట్రోక్ కావచ్చు. అలాంటప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం పొందాలి. చిన్నపాటి జాగ్రత్తలతో ఈ వేసవిలో మీ గుండెను భద్రంగా ఉంచుకోవచ్చు.